మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని సేవకులకు, ప్రేక్షకులకు, భక్తులకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ధ్యానం చేసుకుందాం. సేవకుడా, నీ విలువ చాలా గొప్పది. ఈ భూమి మీద శ్రేష్టమైనటువంటి పని ఏదైనా ఉంది అనంటే అది దేవుని సేవ. అజ్ఞానులకు, దైవ జ్ఞానం లేనటువంటి వారికి ఈ సేవ విలువ తెలియదు. దేవుని జ్ఞానం కలిగినటువంటి వారికి ఈ సేవ ఏంటో అర్థమవుతుంది. కనుక ఈ భూమి మీద శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని దేవుని సేవకులుగా మనకు దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అయితే వాక్యాన్ని గురించి కనుక మనం ఆలోచన చేస్తే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది అని దేవుడు రాయించాడు. ఈ భూమి మీద ఈ సేవ, దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని ప్రజలకు తెలియజేయడము, ప్రజల యొక్క సమస్యలను, బాధలను, కష్టాన్ని, వేదనన్నిటినీ ప్రార్థన ద్వారా, దైవ ధ్యానము ద్వారా దేవుని సన్నిధిలో దేవునికి తెలియచేయడము. అంటే దీన్ని పోస్ట్ మ్యాన్ అని కూడా చెప్పచ్చు. అంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని ప్రజలకు తెలియచేయడము, సత్యాన్ని ప్రజలకు తెలియచేయడము. కనుక ఈ భాగ్యము చాలా మంచిది, గొప్పది అని సృష్టికర్త అయినటువంటి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఇది ఎంత భాగ్యమైందంటే, దేవుని సేవకులు అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ఉపదేశాన్ని వినేటువంటి వారు ధన్యులుగా దేవుడే సెలవిస్తున్నాడు. ఈ భాగ్యము భూమి మీద శ్రేష్టమైనదిగా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండంలో కూడా రాయబడింది, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది, నిన్ను పోలిన వారు ఎవరు ఈ భూమి మీద? నిన్ను పోలిన వారు ఎవరున్నారు ఈ లోకంలో? కనుక దేవుని సేవ విలువైనది, ఘనమైనది, అమూల్యమైనది, శ్రేష్టమైనది. దీనికి మించిన భాగ్యము ఈ భూమి మీద దొరకదు. అయితే ఈ దేవుని సేవను దేవుడే తల్లి గర్భములో రూపింపక మన మునుపే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఆయన సేవ చేయడానికి. అందుకని ఒక భక్తుడు ఒక శ్రేష్టమైనటువంటి పాట రాశాడు. అది చాలా శ్రేష్టమైనటువంటి పాట. సేవకుడా, నీ భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా, నీ భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. ఈ భూమి మీద దేవుని సేవ చాలా శ్రేష్టమైనది. కనుక దేవుడు తన సేవకులను తన దూతలుగాను, మరే తన సేవకులను అగ్నిజ్వాలగా దేవుడు చేసుకుని ఉన్నాడు. దేవుడు తన దూతలను వాయువుగాను, తన సేవకులను దేవుడు అగ్నిజ్వాలలుగా చేసుకుని ఉన్నాడు. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఆయన ఒక శ్రేష్టమైన మాట అక్కడ రాసి ఉంచి ఉన్నాడు. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించుకుందాం. దేవునికి స్తోత్రం.
నీవు ప్రభు యొక్క దాసుడివి అని రాయబడి ఉంది. నీవు ప్రభు యొక్క దాసుడివి అంటే దేవునికి దాసుడు. రెండోది దేవుని జత పనివారము. ఈ వాక్యాన్ని నేను దైవజనులకు గా ఉన్నటువంటి వారికి ఈ విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే వారికి కొంచెం దైవ జ్ఞానం ఉంది కనుక రెఫరెన్స్ లేకపోయినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు కనుక వారికి కొంచెం ముందుగా స్పీడ్గా నేను వెళుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మనం ఎవరమయ్యా అంటే ప్రభువుకు దాసులము. రెండోది దేవునికి జత పనివారము. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవ దేహాన్ని ధరించి ఈ భూమి మీదకు వచ్చి తన ప్రేమను, తన జ్ఞానాన్ని, సాత్వికాన్ని, జాలిని దేవుడు భూమి మీదకి తెలియజేసి, అంత మాత్రమే కాదు, మోక్షానికి మార్గం అనగా పరలోక రాజ్యాన్ని గూర్చినటువంటి ఆ అడ్రస్ను దేవుడు తెలియజేసి మనుషులందరి యొక్క పాపములకు ఆయనే సిలువ మాను మీద తన ప్రాణం పెట్టి ప్రజలను రక్షించి విమోచించి బాప్తిస్ము అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలను నీతిమంతులుగా మార్చి ఈ సేవా భాగ్యాన్ని దేవుడు 33.5 సంవత్సరం భూమి మీద జరిగించి అపోస్తులైనటువంటి వారికి అప్పగించి తదుపరి దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు కూడా ఈ భాగ్యాన్ని అప్పగించి సృష్టికర్త అయినటువంటి దేవుడు పరలోక రాజ్యానికి వెళ్ళి మరలా భూమి మీదకి రాబోతున్నాడు. కనుక ఈ సేవ చాలా విలువైనది, అమూల్యమైనది. అందుకని పౌలు గారు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయములో 20వ వచనంలో కూడా ఆయన ఒక శ్రేష్టమైన మాట రాసి ఉంచాడు. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమలాడుకుంటున్నాను. ఇక్కడ క్రీస్తుకు రాయబారులము. ఆయన సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేటువంటి వారము. ఇది నిజంగా దేవుడే దైవజనులుగా దేవుడే మనల్ని ఎన్నుకున్నాడు. ఇది మన జ్ఞానాన్ని బట్టి, మన తెలివిని బట్టి, మన ఉద్యోగాన్ని బట్టి వచ్చింది కాదు. కానీ దేవుడే మనల్ని నమ్మి ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఇది దేవుని యొక్క మహాదివ్య కృప అని చెప్పక తప్పదు. తరువాత అదే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది. అదేంటంటే, ఆయన మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించుచున్నాడు. దేవునికి స్తోత్రం, కలిగించున్నాడు. దేవునికి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ మనము ఆత్మకు పరిచారకులము. నెంబర్ 1 ప్రభువుకు దాసులము. రెండోది నెంబర్ 2 దేవుని జత పనివారము. నెంబర్ 3 క్రీస్తుకు రాయబారులము. నెంబర్ 4 ఆత్మకే పరిచారకులమై ఉన్నాం. మనం చేసేటువంటి సేవ ఒక వ్యక్తిని దేవుని దగ్గరకు నడిపించి చనిపోయిన తర్వాత ఆయన ఆత్మను తిరిగి మరలా దేవునికి చేతికి అప్పగించాల్సినటువంటి బాధ్యతను దేవుడు దైవజనులుగా మనకు అందించారు. కనుక దేవుని సేవ చేస్తున్నప్పుడు అనేక సమస్యలు, వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు ఇవన్నీ సహజం వస్తూ ఉంటాయి. వీటన్నిటిని లెక్క చేయక కేవలం దేవుణ్ణే చూసుకుంటూ దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని ఈ గ్రంథంలో రాయబడినటువంటి సత్యాలు మనం అనుసరించి ప్రజలకు తెలియజేసి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వారికి అందించి ఆ వ్యక్తిని దేవుని రాజ్యంలోకి పంపించేటువంటి ఒక మార్గము, ఒక వంతెనగా దేవుడు మనకు ఈ భాగ్యాన్ని దేవుడు అప్పగించాడు. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం రాశాడు. ఆయన అక్కడ ఆత్మ ద్వారా దేవుడు రాయించి పెట్టాడు. యేసుక్రీస్తుకు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడిని, తరువాత దేవుని సువార్త నిమిత్తము
ప్రత్యేకించబడిన వారము అన్నాడు ఆయన. నిజంగా దేవుడు ఈ లోకములో నుండి, చీకటిలో నుండి, అలవాటుల్లో నుండి దేవుడు మనల్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆయన్ని గ్రంథాన్ని మోసుకునేటువంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి నేను తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ భాగ్యము చాలా విలువైనది, శ్రేష్టమైనది. కనుక దేవుడు దేవుని కంటే వానిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నాడని కీర్తన 8వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. దేవుని దూతల కంటే లేక దేవుని కంటే మనల్ని దేవుడు కొంచెము తక్కువనిగా చేసి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో మనము దేవుని దూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా అని రాయబడింది. యెషయా గ్రంథం 42:1లో నా సేవకుడు నా ప్రాణమునకు ప్రియుడు అని దేవుడు రాయించాడు. ఈ భాగ్యము చాలా గొప్పది. అయితే దేవుడు యోహాను సువార్తలో అంటాడు, నేను ఎక్కడ నుందునో నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడు. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఇక జకర్యా గ్రంథాన్ని గురించి ఆలోచన చేస్తే, నీవు నా మందిరం మీద అధికారివై యుందు అని దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి కలిగినటువంటి భాగ్యము, ఈ ధన్యత దేవుడు మనకిచ్చాడు. కొన్నిసార్లు ఈ సేవలో ముందుకు వెళ్తున్నప్పుడు ఆర్థికమైనటువంటి పరిస్థితులు కృంగదీస్తున్నా, సంఘంలో పరిస్థితులు మనల్ని కొంచెం కలవరపరిచినా అధైర్యపడద్దండి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయనే మనల్ని పోషిస్తాడు, ఆయనే మనల్ని ఆదరిస్తాడు, ఆయనే బలపరుస్తాడు. సంఘం లేదని, సౌండ్ సిస్టమ్ లేదని, మరి ఇంకొకటి ఆరోగ్యం లేదని, మరి సంథింగ్ నీకు ఏది కొదవైందో అది లేదని చింతిస్తున్నావా? సేవకుడా, చింతించవద్దు. దేవుడే నీకు ఉన్నాడు, దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడే తల్లి గర్భము ద్వారా ఈ భూమి మీదకి దేవుడే నిన్ను పంపించాడు. అయితే దేవుడు మన పట్ల చాలా గొప్ప ఆలోచన, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక ఆయన రక్తము ద్వారా మనము విమోచించబడ్డాం, కడగబడ్డాం. కనుక మనం ఆలోచన చేస్తే మనము దేవుని యొక్క దాసుడివి. నీవు నేను దేవునికి దాసులము. మనము రెండోది దేవుని జత పనివారము. మనము క్రీస్తుకు రాయబారులము. మనము ఆత్మకు పరిచారకులము. మనము దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధించేటువంటి దేవుని సేవకులము. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడినటువంటి వారము. దేవుని కంటే కొంచెం తక్కువగా చేయబడినటువంటి వారము. మనము దేవదూతలకు తీర్పు తీర్చేటువంటి వారము. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తులకు దాసులము, అపోస్తలులకు పిలువబడిన వారము, సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినటువంటి వారము. దేవుని మందిరం మీద మనకు ఒక అధికారం దేవుడు ఇచ్చున్నాడు. అంత మాత్రమే కాదు, నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడని దేవుడే సెలవిస్తున్నాడు. ఈ విలువ చాలా గొప్పది, ఈ భాగ్యము చాలా విలువైనది. దేవుడు మనల్ని నమ్మి ఎంచి ఎన్నుకున్నాడు. కనుక ఈ సేవలో ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, మరి దీన్ని మనం జాగ్రత్తగా చేసుకుందామని మరి నేను తెలియజేస్తున్నాను. ఈ కొన్ని మాటలు విన్నటువంటి మీకు నా శుభములు, దేవుని ఆశీర్వాదాలు తెలియజేస్తూ, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పరిచర్యను నా ప్రభు అంచులంచులుగా ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. మిమ్మల్ని మరి బలముగా దేవుడు తన పరిచర్యలో వాడుకొనుగాక. అందరికీ వందనాలతో సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.